హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో అదిరిపోయే రవ్వ లడ్డూల్ని ఇంట్లో చాలా ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టుగానే చేశారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. దీనికి పాకం లాంటివి ఏమి కూడా పెట్టక్కర్లేదు. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఒక్కటి గానీ ఇది నోట్లో వేసుకున్నారంటే వెన్నలా కరిగిపోతుంది. ఒక దాంతో మొదలు పెట్టి మొత్తం అంతా ఖాళీ చేస్తారు. టేస్ట్ అంతా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలత తో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని దీనిపైన పెద్ద దాక పెట్టి ఇందులో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా ఇలా బాగా కరిగాక ఇప్పుడు ఇందులో 1 కప్పు జీడిపప్పు వేసుకోండి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జీడిపప్పులు కాసేపు వేగాక ఇందులోకి కొన్ని బాదం పప్పులు కూడా వేసుకుని గరిటతో వేపుకోండి. ఒకవేళ బాదం పప్పులు లేకపోతే జీడిపప్పులు ఉంటే సరిపోతుంది. ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా గోల్డెన్ కలర్ లోకి మారాక ఒక గిన్నెలో గానీ ఒక ప్లేట్ లో గానీ తీసుకోండి. ఇది వేపుకోవడానికి మనకి 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా వేపుకుని పక్కకు తీసుకున్నాక ఇప్పుడు ఒక కప్ లోకి గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా. ఇప్పుడు ఇదే కప్పు గోధుమ రవ్వని మనం జీడిపప్పులు వేపుకున్న దాకలో వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకసారి గరిటతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గరిటతో స్లోగా దీన్ని పచ్చివాసన పోయేంత వరకు 7 నుండి 8 నిమిషాల పాటు బాగా అయితే వేగనివ్వాలన్నమాట. ఇలా కలర్ అంతా మనకి గోల్డెన్ కలర్ లోకి మారాక ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు తోటి 1 కప్పు పంచదార తీసుకుని ఈ పొడిలో అయితే వేసుకోవాలి. ఇలా పొడిలోకి వేసుకుని చేతితో చూపిస్తున్న విధంగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేశాక ముందుగా మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం పప్పు, జీడిపప్పు, అవి కూడా వేసుకోవాలి. అవి వేసాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి అంటే ఏమీ లేదు, యాలకుల్ని మిక్సీ పట్టించడమే. ఈ పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ రవ్వలో బాగా కలిసేంత వరకు మనం అయితే 1 నిమిషం పాటు కంటిన్యూస్ గా చేత్తో అయితే కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. ఒకవేళ మనకి పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే పాలు వేయడం వల్ల ఈ రవ్వ లడ్డూలు మంచి కమ్మదనం వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే లడ్డూలు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి ఈ లడ్డూలు టేస్టీగా రావాలంటే నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉంటే చేతిలో కొద్దిగా నెయ్యి రాసుకుని మనం ఈ లడ్డూలు చుట్టామంటే ఇంకా మంచి కమ్మదనం అయితే వస్తుందన్నమాట. ఇలా కంటిన్యూస్ గా మనం లడ్డూలన్నీ చుట్టేసుకుని ఒక ప్లేట్ లో కానీ లేకపోతే ఒక బేసిన్ లో కానీ తీసుకోవడమే. ఈ లడ్డూలు చుట్టిన తర్వాత మనకి ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని మొత్తం ఈ రవ్వలో కలిసి మనం ఈ లడ్డూలు తిన్నప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ లడ్డూలోకి మనం కావాలంటే ఎండు కొబ్బరి తురుము ఉంటది కదా, అది కూడా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. లేకపోతే మనకి ఇలాగా సింపుల్ గా అయినా చేసేసుకోవాలి. మనం ఇంకా ఈ లడ్డూల్ని హెల్దీగా చేసుకోవాలనుకుంటే పంచదార బదులు బెల్లం వాడితే సరిపోతుంది. మీలో ఎంత మందికి రవ్వ లడ్డూలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.